అసలే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కుటుంబ పెద్దలు స్పందించి దానికి ఒక ఫుల్ స్టాప్ అయినా పెట్టాలి, లేకపోతే మౌనంగా అయినా ఉండాలి. కానీ తాజాగా అల్లు అరవింద్ మాత్రం పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడారన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. చిరుత సినిమా ప్రస్తావన తెచ్చి కాంట్రవర్సీని పీక్స్లోకి తీసుకువెళ్లారన్న రచ్చ కూడా జరుగుతోంది. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చేసిందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. అసలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. అభిమానులు కూడా మెగా అల్లు అంటూ విడిపోయి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తే పర్వాలేదు, కానీ ఒకరి సినిమాలు మరొకరు కించపరుచుకునే దారుణమైన పరిస్థితి నెలకొందని కూడా సమాచారం. ఆఖరకు విడుదల రోజే HD ప్రింట్ని సోషల్ మీడియాలో వదిలి సినిమాలను కిల్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త పెద్దరికం ప్రదర్శించాల్సిన పెద్దలు మాత్రం సైలెంట్ అయిపోవడం ఎవరికీ అంతుపట్టడం లేదు. సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ వివాదాన్ని మరింత ముదిరి పాకాన పడేసేలా ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. లేనిపోని కాంట్రవర్సీలకు ఊతమిస్తూ ఆయన మాట్లాడిన తీరు మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపరిచింది. చిరుతను ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. తండేలు సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన సందర్భం లేకుండా రామ్ చరణ్ పేరును తీసుకువచ్చారు. పేరుకు తండేలు మూవీ ప్రమోషన్స్ ఈవెంట్స్ అయినా ఈ ఈవెంట్స్లో ఎక్కువగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు, లేదంటే ఆయన నటించిన సినిమా పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండడం చూసిన వారు ఎవరైనా సరే ఇదే మాట అనుకుంటారు. రీసెంట్గా జరిగిన తండేలు ఫ్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజుని పక్కన పెట్టుకుని గేమ్ చేసే సినిమా స్థాయిని తగ్గిస్తూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అది మర్చిపోకముందే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమాపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చెర్రీ డెబ్యూ మూవీ చిరుత జస్ట్ యావరేజ్ ఫిల్మ్గా నిలిస్తే ఆ తర్వాత మగధీరా సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారంటూ అల్లు అరవింద్ గొప్పలు చెప్పుకోవడం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అల్లు అరవింద్ మాటలు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. ఎందుకంటే చరణ్ హీరోగా పరిచయమైన చిత్రం చిరుత. ఈ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకులు. 2007లో 9 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 25.23 కోట్ల రూపాయల షేర్ని రాబట్టి సంచలన విషయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు స్టార్ హీరోలైన మహేష్ బాబు, NTR, అల్లు అర్జున్ వంటి వారు పరిచయమైన చిత్రాలు కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చితే రామ్ చరణ్ తన పరిచయ చిత్రంతోనే అదరగొట్టాడు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. 2007లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 8వ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా అప్పట్లో చిరుత రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు విడుదలైన చాలా సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసిన చిరుత ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్టార్ హీరోకి అత్యుత్తమ తొలి చిత్రంగా, అత్యంత విజయవంతమైన తొలి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మగధీరా రికార్డు బ్రేకింగ్ బ్లాక్ బాస్టరే, కానీ చిరుత యావరేజ్ సినిమా అయితే కాదు. 9 కోట్ల రూపాయలు పెట్టుబడితో 25 కోట్ల రూపాయలు సాధించిన సినిమాను జస్ట్ యావరేజ్ సినిమా అని ఒక నిర్మాత ఎలా అంటారో అల్లు అరవింద్ గారికే తెలియాలి మరి. రికార్డులు, కలెక్షన్లు చిరుత సినిమా విషయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటే అల్లు అరవింద్ ఇలా ఎందుకు మాట్లాడారన్నది అందరికీ అంతుచిక్కని విషయం. అరవింద్ తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం మరో రకంగా చెప్పుకొచ్చారు. తన మేనలుడు రామ్ చరణ్ మొదటి సినిమా వెరీ యావరేజ్ ఫిల్మ్గా నిలిచిందన్నారు. ఆ తర్వాతి సినిమాకు తాను నిర్మాతనని, ఆ సినిమాతో రామ్ చరణ్కి బిగ్ హిట్ ఇచ్చారంటూ తెలుపుకొచ్చారు. మంచి దర్శకుడిని సెలెక్ట్ చేసి అంతా ఖర్చు పెట్టడానికి అదే ప్రధాన ఉద్దేశమన్నారు అల్లు అరవింద్. తన మేనలుడిపై ప్రేమ అంటూ అరవింద్ చెప్పడంతో పాత వీడియోలు తెచ్చి మరీ అల్లు అరవింద్పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరుత జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పిన అరవింద్ మగధీర సినిమా మేకింగ్ విషయంపై కూడా మాట మార్చారు.
తన మేనలుడు రామ్ చరణ్ కోసం మగధీర సినిమాను భారీ బడ్జెట్తో రామ్ చరణ్తో సినిమా తీయడానికి అనుకున్నప్పుడు రాజమౌళితో డిస్కషన్ జరిగిందన్నారు. చిరంజీవి గారు 20 ఏళ్లుగా గీత ఆర్ట్స్లో అనేక హిట్స్ ఇచ్చారని, ఇప్పుడు గీత ఆర్ట్స్లో చరణ్ మొదటి సినిమా చేయబోతున్నాడని, కాబట్టి చెర్రీకి కూడా హిట్ పడాలనుకున్నట్లు కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు అరవింద్. తనకు అన్ని హిట్స్ ఇచ్చిన చిరంజీవికి కానుకగా ఏమివ్వగలను? చరణ్తో సినిమా ఏదో ఒకటి చెయ్యాలి, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, లాభ నష్టాలకు అతీతంగా ఒక గొప్ప సినిమా తీసి చిరంజీవి గారికి కానుకగా ఇవ్వాలని అనుకున్నట్లు అప్పట్లో అన్నారట. అలాగే చెప్పగానే రాజమౌళి గారు ఎంతో ఆనందించి మంచి సినిమాని ఇద్దామంటూ ప్రశంసించారని అల్లు అరవింద్ చెప్పారు. నిజానికి పుష్ప 2 తరువాత మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వార్ తారాస్థాయికి చేరిందన్న వాదన వినిపిస్తోంది. ఈ పుకార్లకు బ్రేక్ వేయాల్సింది పోయి అల్లు అరవింద్ కూడా అదే రూట్లో వెళ్ళటం ఇప్పుడు ఆశ్చర్యానికి కలిగిస్తోంది. మేనల్లుడిపై ప్రేమ ఓకే కానీ గతంలో హిట్ అయిన సినిమాను పట్టుకొని ఇలా మాట్లాడడం ఏంటన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. చూడాలి మరి ఈ వివాదానికి ముగింపు ఉండబోతుందా, తారాస్థాయికి చేరబోతుందా?